శ్రీమాత్రే నమః అండి. మీ లక్ష్మీ అమ్మమ్మ. నా ఛానల్కి స్వాగతం. మొన్న అరటి పువ్వు ఏ విధంగా ఒలుచుకోవాలి, లేక క్లీన్ చేయాలి, దానిలో ఉన్న ఔషధ గుణాలు ఏంటి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అది ఎలాగ కూర వండాలి అనేది తెలుసుకుందాం. ముందుగా ఇప్పుడు మనం ఒలిచిపెట్టుకున్న కూర ఉన్నది కదా, దాన్ని 2-3 సార్లు మిక్సీలో వేసి 2-3 సార్లు కడగండి. కడిగేసాక కసపోతుంది కదా, అప్పుడు అది జల్లీల్లోనేమో వడకట్టేసి ఆ కూర మనము సిద్ధంగా ఉంచుకోవాలి. ఉంచుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని అందులోని ముందుగా పల్లీలు 2 స్పూన్లు, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు, 2 ఎండుమిర్చి వేసుకుని కొంచెం వేగాక అల్లం పచ్చిమిర్చి వేసుకుని చక్కగా కలుపుకుంటాం. కొంచెం కరివేపాకు. అది బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం చింతపండు చిక్కగా ఉంచుకున్న చింతపండు మగ్గు వేసుకుని చక్కగా కలుపుకొని చిటికెడు పసుపు, తర్వాత కొంచెం ఇంగువే చక్కగా బాగుంటుందన్నమాట. కొంచెం అంటే కావాల్సిన వాళ్ళు ఇంగువ వేసుకుని మనం ఉంచుకున్నాం కదా వడకట్టుకున్నది, ఆ కూరనేమో అందులో వేసేసి శుభ్రంగాము కలుపుకోవాలన్నమాట. అప్పుడు పరుపు కొంచెం నల్లగా ఉంటుంది, కానీ కలిపాక చక్కగా పసుపు వేస్తాం కదా, ఆ చక్కగా పసుపుగా వచ్చేస్తుంది అన్నమాట. వచ్చాక అందులోనే సరిపోకపోతే మనం కొంచెం సాల్టు, చిన్న చిటికెడు పంచదార వేసుకుని ఆఖరికి ఆవ పెట్టుకోవాలి. ఈ ఆవ కోసం కొంచెం ఆవాలు, 2 ఎండుమిర్చి, 1 పచ్చిమిర్చి వేసి ఆవ పెట్టుకుంటే గుమగుమలాడే అరటి పువ్వు ఆవ కూర, పులిహార కూర రెడీ.